హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. మనకి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మేజర్ కోర్స్ 3 పేపర్ అనమాట. పేపర్ నేమ్ వచ్చేసి గ్రూప్ 3. సిలబస్ విషయానికి వస్తే మనకి టోటల్గా 5 యూనిట్స్ అయితే ఉంటాయి. యూనిట్ 1 గ్రూప్స్, యూనిట్ 2 వచ్చేసి సబ్ గ్రూప్స్, యూనిట్ 3 వచ్చేసి నార్మల్ సబ్ గ్రూప్స్, యూనిట్ 4 వచ్చేసి హోమోమార్ఫిజమ్స్, యూనిట్ 5 వచ్చేసి పెర్మిటేషన్స్ అండ్ సైక్లిక్ గ్రూప్స్. ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి సెకండ్ పేపర్ వచ్చేసి కోర్స్ 4 పేపర్ ఎలిమెంటరీ రియల్ అనాలిసిస్ పేపర్ అయితే ఉంటుంది. టోటల్గా 2 పేపర్స్ అనమాట. మేజర్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా క్లియర్గా అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 గ్రూప్స్. ఇందులో నేను లెవెల్ వైజ్గా అయితే ప్రిపేర్ అయితే చేశాను అనమాట. సో ఇది 2025-26 అడ్మిటెడ్ బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించిన న్యూ సిలబస్ అనమాట. ఇదే సిలబస్ మీ సీనియర్స్కి, మీ సూపర్ సీనియర్స్కి కూడా ఉంటుంది. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి ప్రిపేర్ అయితే చేశాను అనమాట. సో యూనిట్ వైజ్గా మీరు ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ యూనిట్ 1 గ్రూప్స్లో మనకి లెవెల్ 1 క్వశ్చన్స్ మొత్తం అన్ని గన్ షాట్ క్వశ్చన్స్ అనమాట. లెవెల్ 1లో మనకి ఓవరాల్గా 11 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో 11 క్వశ్చన్స్ కూడా మీరు ఏది స్కిప్ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా మనకి 11 క్వశ్చన్స్ కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట. సో వీటిలోనే మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ అయితే అయ్యి ఉంటాయి. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. డైరెక్ట్గా ఇక్కడ ఏ విధంగా అయితే నేను ప్రిపేర్ చేశానో మీకు అదే క్వశ్చన్ డైరెక్ట్గా మనకి ఎగ్జామ్లో అయితే అడుగుతారనమాట. సో ఈ 11 క్వశ్చన్స్లో మీరు కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఏది స్కిప్ చేయడానికి అయితే వీల్లేదు. సో మీ సీనియర్స్కి, మీ సూపర్ సీనియర్స్కి రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అంటే ఎవరైతే ఇప్పుడు దాకా అటెంప్ట్ చేశారో 2025, 2024, 2023 అలాగే 2022 వరకు రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా గ్యాదర్ అయితే చేశాను అనమాట. సో ముందుగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా లెవెల్ 1 క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఆల్ ఏపీ యూనివర్సిటీస్కి కన్ఫర్మ్గా యూస్ఫుల్ అయితే అవుతాయన్నమాట. ఎస్వియు కానివ్వండి, ఏఎన్యు కానివ్వండి, ఏకేఎన్యు కానివ్వండి, ఏయు కానివ్వండి, అలాగే రాయలసీమ యూనివర్సిటీ ఆర్యు కానివ్వండి, అలాగే విఎస్యు కానివ్వండి, కేఆర్యు కానివ్వండి, కేయు కానివ్వండి. ఓకేనా, ఆల్ ఏపీ యూనివర్సిటీస్కి ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. లెవెల్ 1 కింద ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా టోటల్గా 11 అయితే ఉన్నాయి. కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకి రిపీటెడ్ మోర్ దెన్ 2 times ఇన్ ఎగ్జామ్. అంటే మనకి ప్రీవియస్ ఇయర్ కింద రిపీటెడ్గా అంటే 2 times కంటే మనకి ఎక్కువగా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి మీకు కనుక టైం ఉంటే. సో మనకి ముందుగా లెవెల్ 1 క్వశ్చన్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ కాబట్టి. సో దాని తర్వాత మీకు గనక టైం ఉంటే ఇవి కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో కన్ఫర్మ్గా లెవెల్ 2 క్వశ్చన్స్లో ఉన్న 9 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఇది మనకి యూనిట్ 1 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే ఇస్తారు, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే ఇస్తారనమాట మనకి ఎగ్జామ్లో. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్తో మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి అయితే మీరు డైరెక్ట్గా మెసేజ్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను. లో కాస్ట్లో అయితే మీకు పీడిఎఫ్ అనేది సెండ్ అయితే చేస్తాను. ఆ పీడిఎఫ్లో మీకు ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి, అలాగే యూనిట్ వైజ్గా క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్తో నీట్గా అయితే ఉంటుందన్నమాట. సో కావాల్సిన వారు డెఫినెట్గా టెలిగ్రామ్ ఐడికి అయితే టెక్స్ట్ అయితే చేయండి. ఓకేనా, ఇది మనకి యూనిట్ 1. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి మనకి 2 టాపిక్స్ అయితే ఉంటాయి. యూనిట్ 2లో సబ్ గ్రూప్స్, కోసెట్స్, ఈ విధంగా 2 టాపిక్స్ అయితే ఉంటాయి. యూనిట్ 2లో మనకి సబ్ గ్రూప్స్లో ఓవరాల్గా 10 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్లో నేను ఎక్కువ రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువ స్టార్ మార్క్తో నేను హైలైట్ అయితే చేశాను. సో క్లియర్గా చూసుకోవచ్చు. సో ప్రతిదీ మనకి డైరెక్ట్ క్వశ్చన్స్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్. సో డెఫినేషన్ అనమాట ఇది. అలాగే సెకండ్ క్వశ్చన్, ఇఫ్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ దెన్ షో దట్ హెచ్ ఇంటూ హెచ్ ఈక్వల్ టు హెచ్. అలాగే థర్డ్ క్వశ్చన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, గన్ షాట్ క్వశ్చన్ అనమాట. సో మోర్ దెన్ 3 times కంటే ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్కువ రిపీట్ అనమాట. సో థర్డ్ క్వశ్చన్, ఇఫ్ హెచ్ ఈజ్ ఏ ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ దెన్ షో దట్ హెచ్ ఇన్వర్స్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ కన్వర్స్ టు. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ కూడా క్లియర్గా చూసుకోవచ్చు. లెట్ హెచ్ బి ఏ non-empty complex of a group G, then prove that the necessary and sufficient condition for H be a subgroup of G is A comma B belongs to H. That implies AB inverse belongs to H, where B inverse is inverse of B in G. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 7th క్వశ్చన్ కూడా మనకి సేమ్ టైప్ అనమాట.
కాకపోతే మనకి ఇక్కడ ఫైనైట్ నాన్ ఎంటీ సబ్సెట్ అనమాట. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. 3rd క్వశ్చన్, 5th క్వశ్చన్, అలాగే 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్, 10th క్వశ్చన్ ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 1 స్టార్ మార్క్ అలాగే 2 స్టార్ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇది మనకి సబ్ గ్రూప్స్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే కోర్ సెట్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. కోర్ సెట్స్లో మనకి లెవెల్ 1, లెవెల్ 2 కింద అయితే ప్రిపేర్ అయితే చేశాను. సో మీరు లెవెల్ 1లో సో మనకి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఉంది, అంటే థీరం అని చెప్పుకోవచ్చు. డైరెక్ట్గా మీరే స్టేట్మెంటు అలాగే మీరే ప్రూఫ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో 4th క్వశ్చన్ అనమాట, క్లియర్గా చూసుకోవచ్చు. స్టేట్ అండ్ ప్రూఫ్ లెగ్రాంజెస్ థీరం ఫర్ ఫైనైట్ గ్రూప్స్. సో కన్ఫర్మ్ థీరం అనమాట. సో కోర్ సెట్స్లో అంటే మనకి యూనిట్ 2 నుంచి డైరెక్ట్గా థీరం అయితే మనకి ఎగ్జామ్లో అయితే అడుగుతారు. సో లెగ్రాంజెస్ థీరం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థీరం. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో మనకి కోర్ సెట్స్లో లెవెల్ 1లో ఉన్న 4th క్వశ్చన్ థీరం అనమాట. స్టేట్ అండ్ ప్రూఫ్ లెగ్రాంజెస్ థీరం ఫర్ ఫైనైట్ గ్రూప్స్, కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ 8 క్వశ్చన్స్ కూడా మనకి ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట కోర్ సెట్స్లో. మీరు కనుక థీరంతో పాటు మిగతా కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటే లెవెల్ 1లో ఉన్న థీరంతో పాటు రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో దాని తర్వాత లెస్ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట, మోర్ దెన్ 1 టైం ఇచ్చినవి. అవి మనకి లెవెల్ 2లో నేను హైలైట్ అయితే చేశాను. లెవెల్ 2లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో ఓవరాల్గా 11 అయితే ఉన్నాయి లెవెల్ 2 క్వశ్చన్స్ అనేవి. సబ్ గ్రూప్స్ నుంచి మనకి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ ఇస్తారు, అలాగే ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ అయితే ఇస్తారు. అలాగే యూనిట్ 2లో ఉన్నాయి మనకి కోర్ సెట్స్ నుంచి లెగ్రాంజెస్ థీరం అనేది కన్ఫర్మ్ థీరం అనమాట. దాని తర్వాత షార్ట్ ఆన్సర్లో ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. ఇది మనకి యూనిట్ 2. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. యూనిట్ 3 వచ్చేసి మనకి నార్మల్ సబ్ గ్రూప్స్. సో ఒకే ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో ఇందులో కూడా నేను లెవెల్ 1, లెవెల్ 2 కింద అయితే ప్రిపేర్ అయితే చేశాను అనమాట. లెవెల్ 1లో మనకి ఓవరాల్గా 9 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్, మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వాలి. సో అందుకే ఇక్కడ మెన్షన్ అయితే చేశాను. సో ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్. అలాగే సెకండ్ క్వశ్చన్ షో దట్ ఎవ్రీ సబ్ గ్రూప్ ఆఫ్ అన్ అబిలియన్ గ్రూప్ ఈజ్ నార్మల్. అలాగే 3rd క్వశ్చన్, 4th క్వశ్చన్, 5th క్వశ్చన్, అలాగే 6th క్వశ్చన్, 7th క్వశ్చన్, 8th క్వశ్చన్, 9th క్వశ్చన్ మొత్తం కూడా చాలాసార్లు మనకి ఎగ్జామ్లో రిపీటెడ్గా ఇవ్వడం అయితే జరిగింది ఎవ్రీ ఇయర్. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ యూనివర్సిటీస్కి కన్ఫర్మ్గా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి లెవెల్ 1 క్వశ్చన్స్ అనేవి. అలాగే నెక్స్ట్ వచ్చేసి లెవెల్ 2 క్వశ్చన్స్ ఓవరాల్గా 6 అయితే ఉన్నాయి. సో మీకు గనుక టైం ఉంటే లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇది మనకి యూనిట్ 3. యూనిట్ 3 నుంచి కూడా మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక క్వశ్చన్ కన్ఫర్మ్ అయితే ఇస్తారు. అది కూడా మనకి డెఫినేషన్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కన్ఫర్మ్గా ప్రిపేర్ అవ్వండి యూనిట్ 3 నార్మల్ సబ్ గ్రూప్స్. ఓకేనా, అలాగే యూనిట్ 4, యూనిట్ 5 కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేయాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. యూనిట్ 3, యూనిట్ 4 అనేది ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ కావాలనుకుంటే మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఐడికి అయితే మీరు డైరెక్ట్గా మెసేజ్ అయితే చేయండి, రిప్లై అయితే ఇస్తాను. లో కాస్ట్లో అయితే మీకు పీడిఎఫ్ అనేది సెండ్ అయితే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.